రెండవది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. దుఃఖం అనేది సహజంగా మనకి ఏదైనా కష్టం, బాధ వచ్చినప్పుడు ఎలాంటి వారికైనా దుఃఖం కలుగుతుంది. లేక మన ప్రియుల్ని ఎవరినైనా పోగొట్టుకున్నా దుఃఖం కలుగుతుంది. ఆయా సందర్భాల్లో మాత్రమే కొంతమంది దుఃఖపడతా ఉంటారు. ఇది అందరికీ సహజ సిద్ధమైన దుఃఖం. కానీ దేవుడు ఈ సహజ సిద్ధమైన దుఃఖాన్ని గురించి మాట్లాడట్లేదు. మనకు ఒక ప్రత్యేకమైన దుఃఖం ఉంది. ఆ దుఃఖం ఏమిటి అని అంటే, మన పాపముల విషయమై దుఃఖపడవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశం ఉంది. నీవు నీ పాపముల విషయమై, నీ తప్పిదాల విషయమై, నీ పొరపాట్ల విషయమై దుఃఖపడవలసినటువంటి ఆవశ్యకత ఉంది. చాలామంది ఈ భౌతికమైన వాటన్నిటి కొరకు దుఃఖపడతా ఉంటారు. మాకు అది లేదు, ఇది లేదు, మాకు రోగం, మాకు సమస్యలు, నన్ను అర్థం చేసుకునేవాళ్ళు లేరు, మమ్మల్ని ప్రేమించేవారు లేరు. కానీ మనకు కలిగి ఉండవలసిన దుఃఖం ఏంటి అని అంటే, మన ఆత్మ నశించిపోతుందే అనే భయముతో కూడిన దుఃఖం. అయ్యో, నేను దేవునికి విరోధంగా పాపం చేశానే అనేటువంటి దుఃఖం. పశ్చాత్తాపముతో కూడిన దుఃఖాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి చాలా దుఃఖపడుతుంది, చాలా ఏడుస్తుంది, కన్నీరు విడిచి యేసయ్య పాదాలు కడిగి ఆ పాదాలని ముద్దు పెడుతూ, ప్రభువా నేను పాపినని అక్కడ తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తుంది. మరో విధంగా దేవాలయమునకు వచ్చి ఇద్దరు ప్రార్థన చేస్తున్న వారిలో సుంకరి అనేటువంటి ఆ వ్యక్తి దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుసు, దేవా పాపినైనా నన్ను క్షమించు అని పశ్చాత్తాపడుతున్నాడు. ఒక స్త్రీని ప్రభు, అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి, సమాధానము గల దానవై పొమ్మని ఆమెతో చెప్పారు. ఇక్కడ పాపినని పశ్చాత్తాపడిన వ్యక్తిని ప్రభు నీతిమంతునిగా ఓ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం సహజంగా నేను బాగానే ఉన్నాను, నేనేం తప్పు చేయలేదు, నేనంతా బాగానే ఉన్నాను అని కొన్ని విషయాల్లో మనలో దేవునికి విరోధమైనవి, ఆత్మను నశింపచేసేటువంటి కొన్ని సులువుగా సిక్కులు పెట్టేటువంటి పాపాలు ఉన్నప్పటికీ కూడా చాలామంది ఏమనుకుంటారంటే, నేనేమీ తప్పు చేయలేదు, నాలో ఏ పాపము లేదు, నేనంతా మంచిగానే ఉన్నా అని సమర్థించుకుంటూ ఉంటారు. నీవు సమర్థించుకున్న కాలమంతట్లో నీ హృదయం కఠినమైపోతుంది. నీ హృదయం బండలా మారిపోతుంది. ఎప్పుడైతే నీ లోపం, నీ పాపం, నీ అవిధేయత, నీ పొరపాటు నీవు గుర్తించి, నిన్ను ఏదైతే సులువుగా సిక్కులు పెట్టిన పాపము ఏదైతే ఉందో దాన్ని నువ్వు పసిగట్టి, ప్రభువా ఇది కూడా పాపమే కదా, నేను పాపిని, నన్ను క్షమించు, నేను ఇక నుంచి ఇలా ఉండాలి అని అనుకోవట్లేదు, నేను ఒక ప్రత్యేకంగా బ్రతకాలనుకుంటున్నాను కనుక నాకు సహాయం చేయమని ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో, అప్పుడు నీ దుఃఖానికి సమాప్తాన్ని దేవుడు ఆ ముగింపును, ఫుల్ స్టాప్ను పెడతాడు. దుఃఖపడవలసిన అవసరం ఉండదు, ఇక సంతోషించగలుగుతావు, వాదార్చబడతావు. నా కుమారుడా, నా కుమార్తె, ఇంతవరకు నీవు ఏ విషయాలను బట్టి దుఃఖపడి పశ్చాత్తాపడి కన్నీరు విడిచావో ఆయా విషయంలో నేను నిన్ను క్షమిస్తున్నాను గనుక నీవు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి, నేను నిన్ను క్షమించాను. మనుషులు నిన్ను క్షమించకపోయినా పర్వాలేదు, దేవుడు మనల్ని క్షమించేస్తాడు.
కానీ మనుషులు మనల్ని ఇంకా అలానే చూస్తూ ఉంటారు. పాపాత్మురాలైన స్త్రీని పశ్చాత్తాపడుతున్న ఆ సందర్భంలో కూడా ఆ ఇంటి యజమానుడు లోపల తాను ఆమెను అసహించుకుంటా ఉన్నాడు. కానీ ప్రభు అన్నారు, సహోదరా, నేను నీ ఇంటికి వస్తే కనీసం నాకు కడుక్కోవడానికి కాళ్ళకు నీళ్ళు కూడా ఇవ్వలేదు. కానీ ఈమె వచ్చిన దగ్గర నుండి తన కన్నీళ్లతో నా పాదాలు కడిగి తుడుస్తూ ఉంది. ఎందుకో తెలుసా? నువ్వు అనుకుంటున్నావే ఆమె ఎంత నీచురాలో, పాపాత్మురాలో, ఎంత భయంకరమైన వ్యక్తో, ఎంత చెడిపోయిందో అని అనుకుంటున్నావే, ఆ జీవితం కొరకేనయ్యా పశ్చాత్తాపడుతుంది. అందుకేనయ్యా పశ్చాత్తాపడుతుంది. ఈ జీవితం మీద విరక్తి కలిగేనయ్యా. అలాంటి ఆమెను నువ్వు అపార్థం చేసుకున్నా నేను అర్థం చేసుకోగలను. ఎవరి జీవితాలు ఏంటో నాకు తెలుసు కనుక ఇదిగో ఒక ఉపమానం చెబుతున్నానని చెప్పి అక్కడ ప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఎవరైతే ఎక్కువ పాపాలు చేశామని పశ్చాత్తాపడ్డారో వారిని ప్రభు క్షమించిన తర్వాత వారే నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తారు, నన్ను వెంబడిస్తారు, నన్ను గణపరుస్తారని ప్రభు అక్కడ ఆ వ్యక్తికి బదులిచ్చారు. ఈరోజు ఒకవేళ నీ దృష్టిలో చాలామంది నీకంటే ఘోరమైన వ్యక్తులని నువ్వు అనుకోవచ్చు, కానీ వారు మారు మనసు పొందటం నీకు తెలియకపోవచ్చు. వారు పశ్చాత్తాపడిన అనుభవాన్ని నువ్వు చూసి ఉండకపోవచ్చు, నువ్వు అర్థం చేసుకుని ఉండకపోవచ్చు. కానీ వారు నీకంటే యోగ్యులుగా దేవుని దృష్టిలో ఓ పవిత్రమైన వారిగా దేవుడు వారిని క్షమించి క్షమాభిక్ష పెడితే వారిని దూషించినందుకు, వారిని విమర్శించినందుకు నీకు పాపక్షమాపణ కూడా ఉండదేమో గుర్తుపెట్టుకో. అందుకే నీ మట్టుకు నీవు పశ్చాత్తాపడటం నేర్చుకో. చాలామంది ఎదుటివారి తప్పులు ఎంచటం చాలా ఈజీ అండి. ఎప్పుడు అదే పనిగా పెట్టుకుంటారు. ఎవరిని గురించి చెడు ప్రసారం చేయాలా అని అదే పనిగా పెట్టుకుని వారి కోసం వీరి కోసం ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి ఇదిగోనే ఈ విషయం తెలుసా అని చెప్పి చెడు ప్రసారం చేస్తూ ఉంటారు. మంచి వారి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తారు. వారు ఒకానొకప్పుడు చెడిపోయిన వారే అయ్యుండొచ్చు, వాళ్ళు పాపం చేసిన వారే అయ్యుండొచ్చు. కానీ ఇప్పుడు కాదు. ప్రభు ప్రతి ఒక్కరిని దర్శించే ఒక కాలం ఉంది. ఆయన దర్శించిన కాలమును ఎవరైతే గుర్తెరిగి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడతారో అలాంటి వారందరినీ క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి ప్రేమగల యేసయ్య వారిని క్షమిస్తే నీకు బాధ ఏంటి? అందుకే దుఃఖం అనేది ఈ సహజమైనటువంటి దుఃఖాన్ని గురించి దేవుడు చెప్పట్లే. తన ఆత్మ విషయంలో దీనత్వం కలిగి తన ఆత్మ విషయంలో పాపక్షమాపణ పొందుకోవడానికి ఎవరైతే దుఃఖపడుతున్నారో, పశ్చాత్తాపడుతున్నారో, కన్నీరు విడుస్తున్నారో వారిని దేవుడు వాదార్చటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నిన్ను చూటిపోటు మాటల చేత నిన్నందరూ వేధించవచ్చు, బాధించవచ్చు. ఎందుకంటే గత జీవిత తాలూకా పదే పదే అది ఒక ముల్లులా నీ జీవితంలో ఎవరొకరు నీ మీద సెటైర్లు వేయటం ద్వారా నీకు బాధ కలుగుతూ ఉండొచ్చు. అయినా బాధపడద్దు. దేవుడే నిన్ను వాదార్చి దేవుడే నిన్ను క్షమించినప్పుడు ఎవరో ఏదో అనుకుంటే నువ్వేమాత్రం కూడా బాధపడవలసిన అవసరం లేదు. నా ప్రభు నన్ను క్షమించారు, నా ప్రభు నన్ను ప్రేమిస్తున్నారు, నా ప్రభు నన్ను అర్థం చేసుకున్నారు, మనుషులు నన్ను ఏమనుకున్నా పర్వాలేదని మనం దాన్ని లైట్గా తీసుకుని హ్యాపీగా వెళ్ళిపోవటమే. ఎందుకంటే ఆయన మనకు దుఃఖ నివారణ కలగజేసిన దేవుడు. ఆమేన్.